మొక్కల్ని ఎందుకు పూజిస్తాం? వాటి వెనకాల విజ్ఞాన శాస్త్రం అంతా ఉంది. తులసి మొక్క ఇంటి ముందు ఉంటే కీటకాలు రావు. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి ఉంటే పావులు రావు. ఆ వాసన వాటికి పడదు. ఈవేళ మనం దోమల కోసం గుడ్ నైట్ అని, ఆల్ అవుట్ అని రకరకాలు పెట్టుకున్నాం. కొన్ని రకాల మొక్కలు ఇప్పటికీ వృక్షశాస్త్రం చేసిన వాళ్ళు చెప్తారండి, ఆ మొక్కను మీరు పడగదిలో పెట్టుకుంటే దోమలు రావమ్మా, ఇవన్నీ అవసరం లేదు. ఆల్ అవుట్ పెట్టామంటే అర్థం ఏంటంటే దోమల ఆల్ అవుట్ కాదు, మీరే ఆల్ అవుట్, దోమలే ఉంటాయి. ఈ మొక్కలు 2 మొక్కలు బెడ్రూమ్లో పెట్టామనుకోండి, దోమలకి కీటకాలు హరించే మొక్కలండి అవి. ఆ వాసన వాటికి పడదు, వెళ్ళిపోతాయి. మనకి అవి వెళ్ళిపోవడం కావాలి, చచ్చిపోవడం కాదు కదా. వెళ్ళిపోతే చాలు, మనకెందుకు, మనం కొట్టకుండా ఉంటే చాలు. ఇక్కడ ఆల్ అవుట్ పెట్టడం, అక్కడ గుడ్ నైట్ పెట్టడం, సాయంత్రం అయ్యేసరికి పెద్ద వీరాభిమన్యుడిలాగా ఓ బ్యాట్ ఒకటి వేసుకు బయలుదేరడం, 200 పెట్టుకొని టిక్కు ఎన్ని కొట్టినా వస్తాయి. ఇక్కడ నేను ఎత్తిమి కొట్టుకో గొడవ వదిలిపోతుంది. ఇది పనిగట్టుకుని చేసే హింస అండి, ఇది పాపం అండి. ఇది మనం పనిగట్టుకు చేస్తున్నాం. అవి కూడా సృష్టిలో ఉన్నాయి. పరిపాలించేవాళ్ళు వాటి గురించి కూడా పట్టించుకోవాలి. పురాణాల్లో చెప్పారు, పాలకుడు అంటే మనుషులకు మాత్రమే కాదు, పశువులకు కూడా, కీటకాలకు కూడా, సమస్త జీవరాశికి పాలకుడే. జీవరాశికంతా అన్యాయం చేసి మనుషులకు మేలు చేస్తే వాడు దుష్పాలకుడు అవుతాడు కానీ సత్పాలకుడు కాదు. సమస్త జీవరాశికి. అభిజ్ఞాన శాకుంతల నాటకంలో కాళిదాసు చెబుతాడు అద్భుతమైన మాట. అక్కడ శకుంతలను ఆయన సమీపించినప్పుడు దుష్యంతుడు ప్రవేశపెట్టడానికి మంచి సందర్భం కావాలి కదా. ఈ శకుంతల ముఖం పద్మల్లా ఉంటుందిగా, అమ్మాయి అందమైన అమ్మాయి కదా. మరి అందులో క్షత్రియుడు విశ్వామిత్రుడికి పుట్టింది, మేనక అప్సరసకి పుట్టింది, అందంగా ఎందుకు ఉండదు? అందుకని అందంగా ఉంది ఈవిడ. ఆ అందమైన ముఖం పద్మల్లా ఉందిట. ఆ పద్మం మీదకి తుమ్మెదలు మాటికి వాలుతున్నాడు. అందుకని ఇలా కొట్టి రక్షమాం 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 ఉంటుంది. వెంటనే రక్షించేవాడు రాజే కదా అని దుష్యంతుడు ప్రవేశిస్తాడు. అది కాళిదాసు గొప్పతనం, ఊహ. రక్షించేవాడు రాజే కదా, అందుకని వచ్చి తుమ్మెద నుంచే రక్షించేది. అదో సందర్భం. అంటే కీటకాల బారి నుంచి ప్రజల బారి నుంచి కీటకాలను కూడా రాజు రక్షించాలండి. కీటక నాశనం జరుగుతుంటే రాజుకి నష్టం జరుగుతుంది. ఆయన రాజ్యంలో అవి కూడా ఉన్నాయి. మన ఇంట్లో మనమే ఉండవమ్మా, దోమలు ఉంటాయి. వాటి నువ్వు కొట్టకుండా చూసుకో, కానీ మొత్తం లేకుండా చేస్తానంటావేంటి? దోమలకేం ప్రత్యేకమైన ఆవాసాలు లేవు కదా. మరి మన దోమలు ఎక్కడి నుంచి వచ్చాయి? మన మురికి కాలువలో వచ్చాయి. మురికి కాలువలో మన వల్ల వచ్చాయి, దోమల వల్ల రాలేదే. డ్రైనేజ్ కాలువ మన వల్ల వచ్చిందా, దోమల వల్ల వచ్చిందా? మన వల్ల మురికి కాలువలు వచ్చాయి, మురికి కాలువలో దోమలు వచ్చాయి. లేకపోతే అవి పుట్టనే పుట్టవు, కుట్టనే కొట్టవు. మనం చంపేస్తే అలాగ భారతీయ సంస్కృతి దానికి అంగీకరించదు. దానికోసం ఏం చేయాలి? నివారణోపాయం చేసుకో. అవి ఇంట్లోకి రాకుండా చూసుకో. ముఖ్యంగా పడుకునే గదిలోకి రాకపోతే చాలు. పగలంత బాధే ఉండదు వాటితోటి. పగల ఈగల బాధ, రాత్రి దోమల బాధ అంట.